పత్తికొండ ఇచ్చిన మాటను 24 గంటల్లోనే సీఎం చంద్రబాబు నెరవేర్చారు. 3.8 లక్షల ఎలక్ట్రికల్ ఆటోను కవితకు ₹1,00,000 చెక్కును అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మీ కష్టాలు నేరుగా చూసి మీకు అండగా ఉండడానికే పేదల సేవలో అనే కార్యక్రమం తీసుకొచ్చామని ముఖ్యమంత్రి మంగళవారం పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో నిర్వహించిన పేదలకు సేవ కార్యక్రమంలో ప్రజలతో చెప్పారు. పెన్షన్ల పంపిణీలో భాగంగా మంగళవారం పుచ్చకాయలమడ గ్రామంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకున్నారు. తలారి గంగమ్మ ఇంటికి వెళ్లిన సందర్భంగా తన చిన్న కుమారుడు ఆకాష్ 10వ తరగతి చదివి అద్దె ఆటో నడుపుతున్నాడని, ఎలక్ట్రికల్ ఆటో కావాలని గంగమ్మ ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరారు. ముఖ్యమంత్రి స్పందించి రేపే ఎలక్ట్రికల్ ఆటో అందజేయాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషాను ఆదేశించారు. అదే గ్రామానికి చెందిన కవిత తన భర్త రాముడికి కర్నూలు నగరంలోని అమేలియో ఆసుపత్రిలో నరాల వ్యాధికి సంబంధించి ఆపరేషన్ చేస్తున్నారని, ఆర్థికంగా సహాయం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. వెంటనే ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి కవిత భర్త వైద్య సేవల నిమిత్తం ₹1,00,000 చెక్కును ఇవ్వాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు కలెక్టరేట్లో అశోక్ కుమార్ కు 3.8 లక్షల విలువ కలిగిన ఎలక్ట్రికల్ ఆటోను, కవితకు ₹1,00,000 చెక్కును అందజేశారు. చెప్తారు కలెక్టర్ కూడా వీళ్ళని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి కనీసం వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా ఏం చేయగలుగుతారు కొంచెం వర్కౌట్ చేయండి. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్. ఉండేది ఒక 4 ఎకరాల 2 సెంట్ల భూమి ఉంది. అతను ITI చేశాడు. అతను బీకామా 10th క్లాస్ చేసి ఇంటి దాకా ఉందా.